హాయ్ అందరికీ. నేను మా రియా బేబీ కలిసి ఊరికెళ్తున్నాము. ప్రజెంట్ అయితే బస్ ఎక్కి కూర్చున్నాము. మా ఊరు చాలా దూరం ఉంటుంది. మా ఊరు అంటే మా ఊరు కాదు, అమ్మ వాళ్ళ ఊరు. అమ్మ వాళ్ళ ఊరిలో బోనాలు ఉన్నాయని చెప్తే వెళ్తున్నాము. బేబీ చూడండి విండో సీట్ దగ్గర కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు మేము కూడా ఇలానే విండో సీట్ కోసం కొట్టుకునే వాళ్ళము. ఆ ఫీల్ అసలు వేరే ఉంటుంది. విండో సీట్ ఎంత హాయిగా ఉంటుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మా రియా బేబీని చూస్తే నాకు కూడా అలాంటి ఫీలింగే వస్తున్నది. ఫైనల్లీ బస్ అయితే దిగిపోయాము. అమ్మ వాళ్ళు వచ్చిర్రు ఆటో తీసుకొని. ఆటోలో కూర్చొని మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఒకప్పుడు ఈ రోడ్లు మొత్తం చాలా కచ్చాగా ఉండేవి. అసలు రోడ్లు ఏం బాగుండేవి కాదు. మొత్తం గుంతలు ఉండేవి. ప్రజెంట్ అయితే చాలా నీట్గా చేశారు. మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీన్గా, పక్కకు పొలాలు, మధ్యలో రోడ్డు చాలా బాగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా చాలా దూరం ఉంటుంది మా ఊరు అని. అందుకే ఇంకా చాలా దూరం ఉన్నది. మేమైతే ఆటోలో సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అయినా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అసలు ఫుల్ గాలి వస్తుంది చూడండి. ఫుల్ సౌండ్ కూడా వస్తున్నది. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి అయితే బోనాలు స్టార్ట్ అయిపోయాయి. మాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే బోనాలు తీస్తున్నారు చూడండి. స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఊరు లోపల నుంచి తీసుకొని వస్తున్నారు గుడి దగ్గరికి. చూడండి అవి ఒక సైడ్ మొత్తము లైన్గా బోనాలే ఉన్నాయి. అసలు ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ రోజు బోనాలు అయితే అయిపోయినాయి. సెకండ్ రోజు ఊరి చివరన ఉండే నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చారు. దాని చుట్టూ మొత్తం బోనాలు రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే బోనాలు రెడీ అయ్యాక బోనాలను తీసుకొని గుడి చుట్టూ 5 times తిరుగుతారు. అలా తిరిగి మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్తారు. అలా వేసరికి చాలా చీకటి అవుతుంది. చూడండి గుడి చుట్టూ తిరిగేశారు. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నారు. ఊరంతా కదిలేవంటి. ఆఫ్ చేస్తున్నా.